ఇక్కడ ఏముంది మనకి సడన్ బయింగ్ ప్రెజర్ అనేది వచ్చింది కదా. మనం ఏమనుకుంటాం, సడన్ బయింగ్ ప్రెజర్ వస్తే అదొక బయింగ్ జోన్ లా కన్సిడర్ చేసుకుంటాం కదా. కాబట్టి ఇక్కడ మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. కాకపోతే ఏం చేయాలి, మనం ప్రైస్ లోకి వస్తుంది కదా, అప్పుడే మీరు బయింగ్ ఎంట్రీ ప్లాన్ చేసుకుంటే హై ప్రాబిలిటీ అనేది ఉంటుందండి. ఆ సెటప్ లో మీకు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని ఏది ఎక్కువ ప్రాబిలిటీ ఉందని చూస్ చేసుకొని. హలో అండి, వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. మనమైతే ఈరోజు మార్కెట్ని ఈ వీడియోలో అనాలిసిస్ చేసామండి. డౌట్స్ ఉన్నాయనుకోండి, ఒకసారి ఆ వీడియో చెక్ చేసి ఈ వీడియోలోకి వస్తే మీకు క్లారిటీ అనేది వస్తుంది. ఆ వీడియోలో మనం ఏం అనాలిసిస్ చేసుకున్నాం, ఒక సపోర్ట్ జోన్ చెప్పుకున్నాం అండి. ఆ లెవెల్లో ఎప్పుడైతే మార్కెట్ డౌన్ సైడ్ బ్రేక్ అయిద్దో అక్కడ మనం సెల్లింగ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం. లేదు, ఎప్పుడైతే మనకి మార్కెట్లో బయర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్ అవుతారో అప్పుడు మనం బయింగ్ ఎంట్రీలు కూడా ప్లాన్ చేసుకోవచ్చు అనుకున్నాం అండి. మన సెటప్ వచ్చినప్పుడు మార్కెట్లో ఏం జరిగింది, మనకి ఎక్కడెక్కడ ఎంట్రీలు వచ్చినాయి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకొని దాంతోపాటే రేవట్ అనాలిసిస్ కూడా మూవ్ అవుదామండి. ఓకే, మనం నిఫ్టీ చార్ట్లోకి వచ్చామండి. మనం ఏం అనాలిసిస్ చేసుకున్నాం, నిన్న మార్కెట్ కనుక లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, ప్రైస్ని హైలోకి రానివ్వండి, హైలోకి వస్తే మనం సెల్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు అనుకున్నాం అండి. దాంతోపాటు ఏం డిస్కస్ చేసుకున్నాం, మనం ఈ జోన్ అనేది ఎప్పుడైతే డౌన్ సైడ్ బ్రేక్ అయిద్దో ఒక మంచి రెడ్ క్యాండిల్తో అక్కడ కూడా మనం సెల్లింగ్ ఎంట్రీలు ప్లాన్ చేసుకోవచ్చు అనుకున్నాం అండి. ఓకేనా, మార్కెట్లో ఏం జరిగిందో గమనిద్దాం. ఇప్పుడు ఇక్కడ గమనించండి, ప్రైస్ లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందా, అప్ సైడ్ వస్తుందండి. అప్ సైడ్ వస్తుంటే మనం ఎట్ సైడ్ ఉన్నాం, సెల్లింగ్ సైడ్ ఉన్నాం కదా. ఇక్కడ మీకు సెల్లింగ్ ఎంట్రీ సెటప్ అనేది రావాలి. మీరు గమనిస్తే ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఫామ్ అయ్యి చూడండి. ఈ ట్రెండ్ లైన్ ఎప్పుడైతే డౌన్ సైడ్ బ్రేక్ అయిద్దో ఒక మంచి రెడ్ క్యాండిల్తో అక్కడ మీరు సెల్లింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసుకుంటే స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, ఈ స్వింగ్ హైలో మనం స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ మీకు సెల్లింగ్ ఎంట్రీ అనేది వచ్చింది. నెక్స్ట్ గమనిస్తే ఏం చెప్పుకున్నాం, మనం ఈ జోన్ డౌన్ సైడ్ బ్రేక్ అవ్వాలని చెప్పుకున్నాం కదా. ఈ క్యాండిల్లో జోన్ అనేది డౌన్ సైడ్ బ్రేక్ అయిపోయిందండి. అక్కడ మనం ఏం చేయాలి, సెల్లింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవాలని చెప్పుకున్నాం కదా. గమనించండి, ఇక్కడ మీరు ఎంట్రీ ప్లాన్ చేశారనుకోండి, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, ఈ చిన్న స్వింగ్ ఉంది కదా, ఈ స్వింగ్ హైలో మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చండి. ఇక్కడ గమనించాం అనుకోండి, ఎంట్రీ తీసుకున్న తర్వాత ప్రైస్ అనేది కొంచెం డౌన్ సైడ్ వచ్చిందండి. నెక్స్ట్ ఏం జరిగింది, ప్రైస్ అనేది మన స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయింది ఈ ట్రేడ్ లో. ఎందుకు స్టాప్ లాస్ హిట్ అయిందని మీరు ఇక్కడ గమనించారనుకోండి, ఇక్కడ ఉందండి మనకు ఆన్సర్. ఇక్కడ ఏముంది, మనకి సడన్ బయింగ్ ప్రెజర్ అనేది వచ్చింది కదా. మనం ఏమనుకుంటాం, సడన్ బయింగ్ ప్రెజర్ వస్తే అదొక బయింగ్ జోన్ లా కన్సిడర్ చేసుకుంటాం కదా. ప్రైస్ ఆ జోన్ లోకి వచ్చినప్పుడు బయర్స్ యాక్టివ్ అవడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. ఇక్కడ మనకి సెల్లింగ్ ఎంట్రీ అనేది వచ్చిందండి. సెల్లింగ్ ఎంట్రీ ఎక్కడ వచ్చింది, ఒక బయింగ్ జోన్ లో వచ్చింది. ఇక్కడ మనం తీసుకున్న ఎంట్రీ అయితే కరెక్టే అండి. కాకపోతే ఇక్కడ మార్కెట్లో సడన్ బయింగ్ అనేది వచ్చింది కదా, దీనివల్ల ప్రైస్ అనేది మన స్టాప్ లాస్ హిట్ అయింది. ఇలా చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతూనే ఉంటాయండి మార్కెట్లో. అందుకని మనం ఏం చేయాలి, రిస్క్ రివార్డ్ అనేది ఫాలో అవ్వాలి. నెక్స్ట్ గమనించండి, ప్రైస్ అనేది అప్ సైడ్ వస్తూ ఉందా. ఇక్కడ మీరు గమనించారనుకోండి, 2 పాయింట్స్ ఉన్నాయండి. ఇక్కడ బయింగ్ ఉంది, ఇక్కడ బయింగ్ ఉంది. అంటే ఈ రెండు మనకి ఏమి ఇండికేట్ చేస్తుంది, బయింగ్ ప్రెజర్ అనేది ఇండికేట్ చేస్తుంది. అంటే మార్కెట్లోకి బయర్స్ అనే వాళ్ళు ఎంటర్ అయ్యారు. దాంతోపాటు ఇంకో పాయింట్ మీరు గమనించారనుకోండి, ఇక్కడ ప్రైస్ అనేది ఫాల్ అయింది, ఇక్కడ అప్ సైడ్ అనేది వచ్చింది. నెక్స్ట్ ఏం జరగాలి, ప్రైస్ అనేది అగ్రెసివ్ ఫాలో అయిపోవాలి కదా. అగ్రెసివ్ ఫాలో అవ్వట్లేదు. ఎలా తెలిసిందో మనకి, ఇక్కడ క్యాండిల్స్ని గమనించండి, అగ్రెసివ్ ఫాల్ అనేది లేదు కదా. దాంతోపాటే ఇక్కడ బయింగ్ కూడా కనిపించిందండి, బయర్స్ ఉన్నారని ఇండికేట్ చేశారు మనకి. కాబట్టి ఇక్కడ మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. కాకపోతే ఏం చేయాలి, మనం సెటప్ కోసం అనేది వెయిట్ చేయాలి. ఇక్కడ గమనిస్తే ఏ సెటప్ వచ్చింది మనకి బయింగ్ చేయడానికి, ఇక్కడ చూడండి, ప్రైస్ హై చేసిందా, ఇక్కడ ఒక హై చేసుకుంది, ఇక్కడ ఒక హై చేసుకుంది. ఈ హై ఎప్పుడైతే అప్ సైడ్ బ్రేక్ అయిపోద్దో ఒక మంచి గ్రీన్ క్యాండిల్తో అక్కడ మీరు ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఎక్కడ క్లోజ్ అయింది మనకి, ఈ చిన్న గ్రీన్ క్యాండిల్లో క్లోజ్ అయింది కదా అప్ సైడ్ ఈ హై అనేది. అక్కడ మీరు ఎంట్రీ ప్లాన్ చేసుకుంటే స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, ఈ స్వింగ్ కింద మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు. లేదు, అంత చిన్న క్యాండిల్లో మాకు కన్ఫర్మేషన్ లేదనుకోండి, ఇక్కడ మీరు గమనిస్తే ఇంకో సెటప్ ఉందండి. ఎలా ఉంది, ప్రైస్ అప్ సైడ్ వచ్చిందా, ఒక చిన్న కన్సల్టేషన్ జరిగింది చూడండి. ఈ కన్సల్టేషన్ అప్ సైడ్ బ్రేక్ అయినప్పుడు కూడా మీరు ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఈ క్యాండిల్లో బ్రేక్ అయిందండి కన్సల్టేషన్, అక్కడ మీరు బై ఎంట్రీ ప్లాన్ చేసుకుంటే స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, స్వింగ్ లోలో అని చెప్పుకుంటాం కదా. స్వింగ్ ఎక్కడ ఉంది మనకి, ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసుకుంటే ఇదే కదా. కాబట్టి ఇక్కడ మీరు స్టాప్ లాస్ పెట్టుకొని ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసుకుంటే మార్కెట్ అనేది అప్ సైడ్ వచ్చిందండి, మీకు టార్గెట్ అనేది ఇచ్చింది మార్కెట్. నెక్స్ట్ మనం ఏం చెప్పుకున్నామండి, ఇక్కడ రెసిస్టెన్స్ జోన్ ఉంది కదా, ఈ జోన్ దగ్గర మీరు సెల్లింగ్ ఎంట్రీ అయినా ప్లాన్ చేసి, లేదు ఈ జోన్ అయినా అప్ సైడ్ ఒక మంచి గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది అనుకోండి, అక్కడ మీరు బయింగ్ ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం కదా. ఈ జోన్ దగ్గరకు వచ్చింది ప్రైస్. ఇక్కడ గమనిస్తే ఈ జోన్ దగ్గర మనకి సెల్లింగ్ ఎంట్రీ ఏమన్నా వచ్చిందా అండి, రాలేదు కదా. దాంతోపాటే ఏం జరిగింది, అక్కడ ఒక మంచి గ్రీన్ క్యాండిల్ అనేది అప్ సైడ్ క్లోజ్ అయింది. హై క్రాస్ అయితే ఏమనుకున్నాం మనం, మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉందని చెప్పుకున్నాం కదా. ఇక్కడ నుంచి ప్రైస్ అనేది అప్ సైడ్ అయితే మూవ్ అయిందండి. ఎక్కడ వరకు మూవ్ అయింది, మన రెసిస్టెన్స్ జోన్ ఉంది కదా, ప్రైస్ అనేది అక్కడ వరకు వచ్చింది, అక్కడ క్లోజ్ అయిపోయిందండి మార్కెట్ మన రెసిస్టెన్స్ జోన్ దగ్గర. ఈరోజు ఓవరాల్ గా మీరు చార్ట్ ని గమనించారనుకోండి, ఏం జరిగిందో చూడండి.
ప్రైస్ అనేది అప్ సైడ్ వస్తూ ఉంది కదా, ఇదేం ఇండికేట్ చేస్తుంది మనకి? బుల్లిష్ ప్రెషర్ అనేది ఇండికేట్ చేస్తుందండి. ఒక మంచి గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది అనమాట డైలీ క్యాండిల్లో. మార్కెట్లోకి బయర్స్ ఎంటర్ అయ్యారని అర్థమైంది కాబట్టి ఈరోజు మనం రేపు బయింగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుందాం అండి. ఎక్కడ బై సైడ్ ప్లాన్ చేసుకోవాలి? ప్రైస్ లోకి వస్తుంది కదా, అప్పుడే మీరు బయింగ్ ఎంట్రీ ప్లాన్ చేసుకుంటే హై ప్రాబిలిటీ అనేది ఉంటుందండి. దాన్ని ఇంకా క్లియర్గా మనం రేపటి అనాలిసిస్లో మాట్లాడుకుందాం అండి. ఇలాంటి ఇంపార్టెంట్ సైకాలజీ పాయింట్స్ మన వీడియోస్లో డైలీ డిస్కస్ చేస్తూనే ఉంటామండి. యూజ్ అవుతుంది అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే లైక్ చేయండి. మనం రేపటి అనాలిసిస్ మూవ్ అవుదామా? మనం ఏం చేస్తాం? డైలీలో చెక్ చేస్తాం కదా, ఒకసారి డైలీ చార్ట్లు చెక్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం డైలీ టైం ఫ్రేమ్లోకి వచ్చామండి. ఈరోజు గమనించండి, నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ఒక మంచి గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అయిందండి. నిన్న మనం ఏం అనాలిసిస్ చేసుకున్నాం? ఇక్కడ చిన్న రిజెక్షన్ ఉంది కదా, ఇందులో కొంచెం బయింగ్ ప్రెజర్ అనేది ఉంది కాబట్టి ఈ రోజు కూడా బయింగ్ రావడానికి పాసిబిలిటీ ఉంది అనుకున్నాం అండి. లోలో బయర్స్ వచ్చారని కన్ఫర్మేషన్ అయితే వచ్చింది ఈ క్యాండిల్లో మనకి. కాబట్టి రేపు మనం బై సైడ్ అనేది ప్లాన్ చేసుకుందాం అండి మార్కెట్లో. ఎప్పుడు ప్రైస్ లోకి వస్తుంది అనుకోండి, అప్పుడు బై సైడ్ అనేది ప్లాన్ చేసుకొని, ఎప్పుడైతే ప్రైస్ హైలోకి వస్తుంది అనుకోండి, ఇక్కడ సెల్లింగ్ ప్రెజర్ అనేది ఉంది కదా, అక్కడ మనం సెల్లింగ్ ఎంట్రీలు అనేది ప్లాన్ చేసుకోవచ్చు సెల్లింగ్ సెటప్ వచ్చినప్పుడు. దానికి కొంచెం క్లియర్గా మనం హవర్లీలో డిస్కస్ చేసుకుందాం అండి. ఓకే, ఇప్పుడు మనం హవర్లీ చార్ట్లోకి వచ్చామండి. ఇక్కడ మీరు ప్రైస్ యాక్షన్ గమనించండి. ప్రైస్ ఫాల్ అయింది, కన్సల్టేషన్ జరిగింది, బ్రేక్ అయింది, ఫాల్ అయింది. ఇక్కడ కన్సల్టేషన్ జరిగి బ్రేక్ అయింది, ఫాల్ అయింది. ఇక్కడ కన్సల్టేషన్ జరిగి ఏం జరగాలి? ప్రైస్లో డౌన్ ట్రెండ్ ప్రకారం ఫాల్ అయిపోవాలి కదా, కానీ ఏం జరిగింది? మార్కెట్లో అప్ సైడ్ వచ్చి క్లోజ్ అయిందండి. ఇదేం ఇండికేట్ చేస్తుంది మనకి? ట్రెండ్ మారినట్టు ఇండికేషన్ చేస్తుంది కదా, అంటే బయర్స్ అనేవాళ్ళు వచ్చారు కదా మార్కెట్లోకి. ఇక్కడ గమనించండి, బయింగ్ ప్రెజర్ ఉంది కదా గ్రీన్ క్యాండిల్స్లో, కాబట్టి రేపు మనం బయింగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుందాం అండి. దాంతోపాటు మీరు గమనించాల్సిన పాయింట్ ఏంటంటే, ట్రెండ్ ఇప్పుడే కదా చేంజ్ అయింది, హైలో సెల్లింగ్ జోన్స్ ఉన్నాయి కదా, కాబట్టి హైలో సెల్లింగ్ రావడానికి కూడా పాసిబిలిటీ అనేది ఉందండి మార్కెట్లో. దాన్ని ఇంకా క్లియర్గా మనం 5 మినిట్స్లోకి వెళ్ళి డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం 5 మినిట్స్ చార్ట్లోకి వచ్చామండి. రేపు మార్కెట్ న్యూట్రల్ ఓపెన్ అయ్యి అప్సెట్ బ్రేక్ అయిపోయింది అనుకోండి, అక్కడ మీరు బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఎక్కడి వరకు బయింగ్ రావడానికి పాసిబిలిటీ ఉంది? నెక్స్ట్ మనకి రెసిస్టెన్స్ జోన్ ఉంది కదా, 24,920 అండి. ఈ జోన్ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంది. ఇక్కడ మీరు సెల్లింగ్ ప్లాన్ చేసే కంటే కూడా ప్రైస్ని లోకి రానివ్వండి. ఈ జోన్లోంచి లోకి వస్తున్నప్పుడు అక్కడ బయింగ్ సెటప్ వచ్చింది అనుకోండి, అక్కడ మీరు బయింగ్ ఎంట్రీలు అనేది ప్లాన్ చేసుకోవచ్చు ప్రైస్ లోకి వస్తున్నప్పుడు. లేదు మార్కెట్ లైట్ గ్యాప్ అప్ అయింది అనుకోండి, లైట్ గ్యాప్ అప్ అయితే రెసిస్టెన్స్ జోన్ దగ్గర ఓపెన్ అయింది కదా, కాబట్టి ప్రైస్ని లోకి రానివ్వండి. లోకి వచ్చిన తర్వాత అక్కడ బయింగ్ ఎంట్రీ వస్తే బై సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు మార్కెట్ హై గ్యాప్ అప్ జరిగింది అనుకోండి, హై గ్యాప్ అప్ జరిగితే ప్రైస్ని అప్ సైడ్ రానివ్వండి. అప్ సైడ్ వస్తుంటే ఇక్కడ మనకి జోన్ ఉంది కదా 25,030 అండి. ఈ సెల్లింగ్ జోన్లో మీరు సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు హై గ్యాప్ అప్ జరిగి ప్రైస్ అనేది లోకి వస్తుంది అనుకోండి, లోకి వస్తుంటే అక్కడ మీరు బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి మీ సెటప్ వచ్చినప్పుడు. లేదు మార్కెట్ న్యూట్రల్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వస్తుంది అనుకోండి, డౌన్ సైడ్ వస్తే కిందకి రానివ్వండి. లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు బై ఎంట్రీ సెటప్ వచ్చింది అనుకోండి, మీరు బై సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ మన జోన్ కూడా ఉంది కదా 24,750 అండి. లేదు మార్కెట్ లైట్ గ్యాప్ డౌన్ జరిగింది అనుకోండి, లైట్ గ్యాప్ డౌన్ జరిగినా సరే ప్రైస్ని లోకి రానివ్వండి. లోకి వచ్చినప్పుడు మీకు బై ఎంట్రీ సెటప్ వచ్చింది అనుకోండి, బై సైడ్ అనే ప్లాన్ చేసుకోవచ్చు. లేదు ఇక్కడ మనకి జోన్ ఉంది కదా 24,650 అండి, ఎక్కడైనా మీరు బై సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు మార్కెట్లో. ఇక్కడ నుంచే కదా అగ్రెసివ్ బయింగ్ అనేది కనిపించింది మనకి, అలా అనమాట. లేదు మార్కెట్ హై గ్యాప్ డౌన్ జరిగింది అనుకోండి, హై గ్యాప్ డౌన్ జరిగితే ఇక్కడ మనకి జోన్ ఉంది కదా, ఈ జోన్లో మీరు బయింగ్ సైడ్ అయినా ప్లాన్ చేసుకోవచ్చు. లేదు ప్రైస్ అప్ సైడ్ వస్తూ ఉంది అనుకోండి, అక్కడ మీరు సెల్లింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు అక్కడ మీరు సెల్లింగ్ ఎంట్రీ సెటప్ దొరకలేదు అనుకోండి, ప్రైస్ రీట్రేస్ అవుతుంది కదా, అక్కడ మీరు బై సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ మీకు ఎంట్రీ సెటప్ రావాలండి, ఎంట్రీ సెటప్ వస్తేనే ఎంట్రీ అనేది తీసుకోండి మార్కెట్లో. మనం డైలీ సెటప్స్ చెప్పుకుంటూ ఉంటున్నాం కదా వీడియోస్లో, ఆ సెటప్లో మీకు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని ఏది ఎక్కువ ప్రాబిలిటీ ఉందని చూస్ చేసుకొని దాన్ని అప్లై చేసుకోవచ్చు అండి మార్కెట్లో ఎంట్రీస్ కోసం. ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ 5 మినిట్స్ చార్ట్లోకి వచ్చామండి. మనం ఏం అనాలిసిస్ చేసుకున్నాం? ఈ జోన్లో డౌన్ సైడ్ బ్రేక్ అవునంత వరకు మనం మార్కెట్లో బయింగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అనుకున్నాం అండి. ఓకేనా, ఈ జోన్ దగ్గర కూడా మనం బై సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అనుకున్నాం. మార్కెట్ అయితే అక్కడ నుంచి అప్ సైడ్ అనేది వచ్చేసింది. ఇక్కడ కూడా మనం ఓవరాల్ గమనించాం అనుకోండి బ్యాంక్ నిఫ్టీ చార్ట్ని, ప్రైస్ అనేది అప్ సైడే వస్తుంది కదా, అప్ సైడ్ వచ్చి హైలోనే క్లోజ్ అయిపోయిందండి. ఇది కూడా మనకి బయింగ్ ప్రెజర్ అనేది ఇండికేట్ చేస్తుంది కదా, కాబట్టి మనం కూడా రేపు బ్యాంక్ నిఫ్టీలో బయింగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుందాం అండి. బయర్స్ వచ్చారు కాబట్టి. రేపు మార్కెట్ న్యూట్రల్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వస్తుంది అనుకోండి, డౌన్ సైడ్ వస్తుంటే రానివ్వండి ప్రైస్ని. ఇక్కడ మనకి సపోర్ట్ జోన్ ఉంది కదా 56,040 అండి, ఇక్కడ మీరు బై ఎంట్రీ సెటప్ వచ్చింది అనుకోండి, బై సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు మార్కెట్ లైట్ గ్యాప్ డౌన్ జరిగినా, లేదు హై గ్యాప్ డౌన్ జరిగినా ప్రైస్ లోకి వస్తుంది అనుకోండి, అప్పుడు మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి మార్కెట్లో. మనకి జోన్ ఎక్కడ ఉంది? నెక్స్ట్ సపోర్ట్ జోన్ ఇక్కడ ఉందండి 55,820 అండి.
ఈ జోన్ వరకు మనం బై సైడ్ అనేది ప్లాన్ చేసుకుందాం అండి. ఎప్పుడైతే ఈ జోన్ డౌన్ సైడ్ బ్రేక్ అయిపోద్దో అప్పుడే మనం ఆలోచిద్దాం సెల్లింగ్ సైడ్. ఓకేనా? మార్కెట్ న్యూట్రల్ ఓపెన్ అప్ సైడ్ వస్తుంది అనుకోండి, అప్ సైడ్ వస్తుంటే ఇక్కడ మనకి జోన్ ఉంది కదా, ఇక్కడ సెల్ చేయడం కంటే ప్రైస్ లోకి రానివ్వండి, లోకి వస్తుంది కదా, అప్పుడు మీరు బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు మార్కెట్ లైట్ గ్యాప్ పైన హై గ్యాప్ పైన ప్రైస్ లోకి రానివ్వండి, లోకి వస్తున్నప్పుడు మీరు బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. సెల్ చేసుకోవాలనుకుంటే ఎక్కడ ఉంది మనకి నెక్స్ట్ రెసిస్టెన్స్ జోన్? ఇక్కడ ఉందండి 56,600. ఇక్కడ మీకు సెల్లింగ్ ఎంట్రీ సెటప్ వచ్చింది అనుకోండి, సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు మార్కెట్లో. ఇప్పుడు మనం సెన్సెక్స్ చార్ట్ లోకి వచ్చామండి. మనం లెవెల్స్ ని గమనించాం అనుకోండి, ఇక్కడ మన రెసిస్టెన్స్ జోన్ ఉంది కదా, ఇక్కడే క్లోజ్ అయిందండి ప్రైస్ 81,300. దీనిపైన ఎక్కడ ఉంది మనకి రెసిస్టెన్స్ జోన్? 81,600. నెక్స్ట్ రెసిస్టెన్స్ జోన్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉందండి 82,040. ఈ రెసిస్టెన్స్ జోన్ దగ్గర మీరు సెల్ సైడ్ అని ప్లాన్ చేసుకోవచ్చు. లేదు మనం డిస్కస్ చేసుకున్నాం కదా ప్రైస్ అనేది అప్ సైడ్ వస్తుందని, ఇలా ప్రైస్ అప్ సైడ్ వస్తున్నప్పుడు హైలోకి వెళ్తుంది కదా, లోకి వచ్చేటప్పుడు మీరు బయింగ్ ఎంట్రీ సెటప్స్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి మార్కెట్లో. నెక్స్ట్ సపోర్ట్ జోన్ గమనిస్తే ఇక్కడ ఉందండి మనకి 80,900. నెక్స్ట్ సపోర్ట్ జోన్ ఎక్కడుంది మనకి? ఇక్కడ ఉందండి ఈ రోజులో 80,600. ఇవి మన సపోర్ట్ రెసిస్టెన్స్ జోన్స్ అండి. ఈ జోన్స్ దగ్గర ఏం జరుగుతుందో గమనించి అక్కడ మీరు సైకాలజీతో ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అక్కడ జరుగుతున్న సైకాలజీని ఎలా అర్థం చేసుకోవాలంటే, మనం నిఫ్టీలో అనాలిసిస్ చేస్తున్నాం కదా, ఆ అనాలిసిస్ని మీరు ఇక్కడ వాడుకోవచ్చు అండి. ఓకే, నా అనాలిసిస్ కనుక నచ్చినట్లయితే వీడియోకి అయితే లైక్ చేయండి, డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.